అమ్మ పుల్లెంలా అదే చాలా మంది వచ్చారు కదా వార్డ్ నెంబర్ టిఆర్ఎస్ వార్డ్ నెంబర్ అంటే వీళ్ళందరూ నిజంగా ఎందుకు అడుగుతున్నా అంటే వీళ్ళందరూ ఇష్టంతో వచ్చారు చాలా మంది అంటారు కదా అందరు ఇష్టంతోనే వచ్చారు ర్యాలీగా వచ్చారు పాదయాత్రగా వచ్చారు 3 కిలోమీటర్లు పుల్లెంల నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు పాదయాత్రతో వచ్చినాం ఎట్లా ఉంది పరిస్థితి మొత్తం ఓవరాల్ మునుగోడు కాన్స్టిట్యూన్సీ ఎట్లా అనిపిస్తుంది టిఆర్ఎస్ గెలుస్తుంది 100%. సెకండ్ ప్లేస్ ఎట్లా ఉంటది సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటది బీజేపీ థర్డ్ ప్లేస్ ఉంటది ఫస్ట్ ఉన్న రిజల్ట్ ఇప్పుడు సర్వేలు ఇప్పుడు లేవు నెల రోజుల కింద సర్వేలు ఇప్పుడు లేవు ఇక ప్రజలకు అవగాహన ఉంది ఎవరికి వేయాలి అనేది ఇష్టం తోటి నన్ను నేను అవునా ఎట్లా ఉంది మరి మాట్లాడిన మాటలు మంచిగా ఉన్నాయి కేసీఆర్ చెప్పిన ముచ్చట మంచిగానే ఉన్నాయి అందరికి అన్నం పెట్టే దాదా మేము వేస్తాం అంతేనా అంటే మరి మిగతా వాళ్ళు కూడా వచ్చి పైసలు గిసలు ఇస్తామంటారు కదా మిగతా పార్టీ వాళ్ళు కూడా వచ్చి మరి పైసలు బాగా ఇస్తాం మాకేరంటే మా గుండెలో మాకే ఉంటది మీ గుండెలో మీకే ఉంటుందా ఏం చెప్తా పెద్దమ్మ చెప్పు అదే బిడ్డకి ఏముంది చెప్ప ఉన్నదే చెప్తాము ఇక ఉన్నదే ఉంది నాయన అని చెప్తారు కన్న కొడుక ఎందుకు అట్లా అనిపించింది ఎందుక మాకు నెల నెలకు ఇన్ని బియ్యం ఇస్తుండు పైసలు ఇస్తుండు మాకు అంతే చాలా ఉందా కృతజ్ఞత ఉందంట అయితే ఆడవాళ్ళందరికీ చాలా మందికి వస్తాడు చాలా మందికి వస్తాడా ఇష్టంతో వచ్చినావు మీటింగ్ మరి ఇష్టంతో రాకుంటే కాలు నడవనిస్తలేవు తల్లి నడవని ఎక్కుంటున్నా వచ్చినావు నడుచుకుంటూ వచ్చిరా ఇగో ఇప్పుడు చూస్తున్నాం ఎక్కిస్తాం వచ్చినాం ఎందుకు అంత ఇష్టం ఎందుకు మాకు మా నాయకుడు మంచోడు కాబట్టి వచ్చినాం మాకు ప్రభాకర్ రెడ్డి మంచోడు అందుకని వచ్చినాం నువ్వేమో జోరుగా జెండా పట్టుకున్నావేంది చెప్పు మీటింగ్ కి చెప్పు కాదు మీటింగ్ కి బలవంతంగా తీసుకొచ్చారా ఇష్టంతో వచ్చినావా వచ్చినావా మాట్లాడింది నిన్నవా కేసీఆర్ సాబ్ ఏమన్నాడు ఆలోచించమన్నాడా కేసీఆర్ మళ్ళీ వస్తేనే అన్ని పనులు అవుతాయి ఆగిన పనులు అవుతాయి మంచిగా ఉంటుంది వేరే వాళ్ళు గెలిచినా గానీ ఆయన గెలవనట్టే మరి ఏమనుకుంటారు జనాలు ఎటైతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు కేసీఆర్ కే అనుకుంటున్నారా అందుకే జెండా కూడా పట్టుకున్నావా ఇష్టంతో వచ్చినావా ఎవరైనా తీసుకొచ్చారా నా ఇష్టంతో నీకు ఇష్టం ఎందుకు కలిగింది ఇష్టం అంటే మా కేసీఆర్ రైతు బంధు ఇస్తుండు 2000 పింఛన్ ఇస్తుండు ఇవన్నీ ఇస్తుండే మిగతా వాళ్ళు కూడా వచ్చి పైసలు ఇస్తారు ఓటు వేయమంటారు కదా ఏం వాళ్ళు ఇష్టం వీళ్ళు ఇష్టం మాకైతే గట్టుంది వచ్చినాం మాకు మంచిగా రైతు బంధు ఇస్తుండు అసరా పింఛన్ ఇస్తుండు 24 గంటల కరెంట్ ఇస్తుండు వాటర్ ఇస్తుండు ఫ్లోరైడ్ కొట్టిండు మున్గోడు కాపాడుతుండు అంటే ఏం గెలిచే సూచన కనపడుతుంది మొత్తం టీఆర్ఎస్ వస్తుంది కారు వస్తుంది సెకండ్ ప్లేస్ లో ఎవరు వస్తారు సెవెంత్ చెయ్యి వస్తుందా మంచిగా ఉందా దానికి కూడా నీకేం కావాలి రుణమాఫీ కావాలి కదా సరే ఆయన దగ్గర చేరుద్దాం అయితే ఎంత ఉంది నీకు ఎంత తీసుకున్నావు నువ్వు ఎంత ఉంది 1,00,000 రూపాయలు ఉంది చేయమను 1,00,000 రూపాయలు మీద ఉంటే నేను కట్టుకుంటా నువ్వు కట్టుకుంటావు కానీ అంతవరకు నీకు చేయాలి చాలా మంది వచ్చి పుల్లెంలో నుంచి చీర కూడా దగ్గర కట్టుకొచ్చినావు నువ్వు కేసీఆర్ ఇచ్చిండు కేసీఆర్ దే కట్టుకొని వచ్చిన అంటే నేను బలవంతంగా తోలుకొచ్చినా ఏం బలవంతం మా ఇష్టమే బలవంతం ఎందుకు వస్తావు మరి మంచిగుందా మన ముఖ్యమంత్రి మాట్లాడిన మాట్లాడి మరి ఎట్లా ఏమనుకుంటున్నారు మరి ఓటు వేద్దామని అనుకుంటున్నా కేసీఆర్ కేసు గెలిపియాలని అనుకుంటున్నా ఎందుకు అట్లా ఏం చేస్తాం మరి ఇప్పుడు అన్ని ఇస్తలేడు అన్ని ఇచ్చినందుకు తప్పదు వేయాలంటావా